ఫస్ట్ లక్షణం అండి యూత్కి. స్త్రీలను గౌరవించండి, ఎక్కడైనా సరే వాళ్ళని గౌరవించండి. గౌరవించుకున్నారు కదా అని చెప్పి భుజాల మీద ఎత్తేసుకొని తిరగడం కాదు అర్థం. గౌరవించడం అంటే మీరు వాళ్ళని ఎంతవరకు వాళ్ళతో మాట్లాడాలి, ఎంతవరకు చేయాలి, ఏం మాట్లాడాలో కూడా ఇంపార్టెంట్. దరిద్రమైన మాటలు మాట్లాడకూడదు, అది వెరీ ఇంపార్టెంట్. డబుల్ మీనింగ్ డైలాగులు ఇవి చేయకూడదు, యూత్ అస్సలు చేయకూడదు. ఇది సినిమా చూసి మీరు నేర్చుకోకూడదు. ఆ సినిమాలో ఒక హీరో అండి, హీరోయిన్ ఎమ్మడి పడతాడండి, ఇది చేస్తాడండి, అది చేస్తాడండి, ఆ చీరలు అవుతాడండి, అవి లాగుతాడు, వాడిని హీరోగా మేము చూస్తున్నాం కదా అంటే, అలా మీరందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి అలాంటివన్నీ మీ సినిమాల్లోకి వస్తున్నాయి. మీరు అలాంటి సినిమాలను రిజెక్ట్ చేయండి. రిజెక్ట్ చేసి మీరు ఇంత దరిద్రం ఉన్నారని చెప్పండి. విజయ్ దేవరకొండ అని హీరో ఉన్నాడు. అతను ఒకరోజు చాలా చండాలంగా మాట్లాడాడు. అప్పటి నుంచి అతని సినిమా చూడ బంద్ చేసేసాను. అమీర్ ఖాన్ మాట్లాడి చండాలు, అతని సినిమాలు మాట్లాడే బంద్ చేశాను. సల్మాన్ ఖాన్ ఏదో మాట్లాడు, వాడిని బంద్ చేశాను. ఎవరైతే ఇట్లా చండాలు మాట్లాడతారో అసలు నేను టీవీలో వచ్చిన ఫ్రీగా వచ్చిన చూసే పనే లేదు. నేను కూడా ఎవరైనా చూసుకున్నట్టు. ఎందుకంటే వాడు చండాలమైన మాటలు మాట్లాడాడు, చాలా తప్పు. విజయ్ దేవరకొండ సినిమా ఏదో వచ్చింది, ఏం సినిమా అదే నాకు గుర్తు రావట్లేదు, ఏదో రెడ్డి అని ఏదో వస్తుంది అనుకుంటా సినిమా పేరు. అది అతన్ని బస్సు మీద పోస్టర్ అతికిచ్చారు, ఏదో ముద్దు సీనో ఏదో అతికిస్తే పాపం పెద్ద ఆయన వివి హనుమంతరావు కాంగ్రెస్ ఆయన ఏమిటో విజయ్ దేవరకొండ ఇలాంటి సినిమాలు మీరు చేశారు కానీ అట్లా పబ్లిక్గా బస్సుల మీద ఎక్కేసి చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు చూసి చెడిపోతారు కదా, వాళ్ళకి ఏవో భావాలు వస్తాయి కదా అని ఆయన అన్నాడు. అంటే విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే, ముసలాడా నువ్వు ఆ పక్కన కూర్చో, నీకు తెలియదు, చిన్నపిల్లలు ఇప్పుడు నేర్చుకున్నాడు, రేపు పొద్దున పెద్దవాడా వాడు చేయడా అని ఏవో అసహ్యంగా మాట్లాడాడు, చాలా అసహ్యంగా మాట్లాడాడు. సో దట్ వాస్ ఎ కీ పాయింట్. అలాంటి యూత్ని మీరు, అలాంటి హీరోల్ని కానీ వాళ్ళని మీరు ఎప్పుడు దరిచేరని, మీ మైండ్లో కూడా దరిచేరని, అప్పుడు మీరు బ్రహ్మాండంగా వెలుగుతారు. మీకే గౌరవం ఇవ్వడం రానప్పుడు సొసైటీ ఎట్లా బాగుపడుతుంది చెప్పండి. యూత్ ఈజ్ ద వన్ విచ్ యూ షుడ్ షో హౌ టు రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ లేకపోతే కష్టం. సో ఈ ముద్దు సీన్లు అవన్నీ చూసి అవన్నీ సినిమాల్లో చూపించడం కూడా ఎక్కువైపోయింది. అది దాష్టికం. మన సినిమాల్లో ఎప్పుడు లేదు. మనం వెస్ట్రన్ కల్చర్ ఎట్లా తెచ్చుకున్నామో తెలియదు. ఇక్కడ పబ్లిక్గా మూడు పెళ్ళాలు ముద్దు పెట్టేసుకుంటూ ఉంటారు. మీరు ఎలా పెట్టుకుంటారు? యూత్లో మీరు ఏదో తప్పులు చేస్తారు ఒక మాట. సో ఇప్పుడైనా సరి చేసుకోండి అంటున్నాను. సో తప్పు చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు సరి చేసుకోవడం మొదలు పెట్టాలి. తప్పేముంది? మనిషి వాడు తప్పు చేయడా? తప్పు చేస్తాడు, కానీ సరిదిద్దుకోండి. తెలిసిన తర్వాత సరిదిద్దుకోకపోతే కష్టం. సో సరిదిద్దుకోండి. ఖచ్చితంగా మీరు ఒక పర్టికులర్ మ్యాటర్లో ఫాలో అవ్వండి, అది బెటరు. స్త్రీలను గౌరవించండి ఫస్ట్.